Hello everyone, welcome back to our channel. Today's recipe నల్లేరు పచ్చడి. ముందుగా నూనెలో వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలని రోటిలో వేసి దంచుకుందాం. ఆ తరువాత టేస్ట్కి సరిపడా ఉప్పు, వేయించి పెట్టుకున్న జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి. ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర బాగా దంచిన తరువాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు తొక్కును వేసుకొని దంచుకోవాలి. చింతపండు కూడా బాగా దంచుకున్న తర్వాత ముందుగానే నూనెలో పసుపులో వేయించి పెట్టుకున్న నల్లేరుకాయలను వేసుకొని బాగా దంచుకోవాలి. నల్లేరుకాయలను బాగా దంచిన తర్వాత 10 నుండి 12 వెల్లుల్లిపాయలను ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవాలి. మధ్య మధ్యలో చింతపండును నానబెట్టుకున్న నీరును పోసుకుంటూ దంచుకోవాలి. నార్మల్ వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు.
ఆ తరువాత నూనె ఎక్కువ పోసుకొని తాలింపు వేసుకోవాలి. నూనె ఎక్కువ వేయడం వల్ల, చింతపండు నానబెట్టిన నీరునే వాడడం వల్ల మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిలువుంటుంది. అంతే, ఎంతో సింపుల్, ఎంతో ఈజీ, ఎంతో ఆరోగ్యమైన పచ్చడి మనకు రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మా నాయనమ్మ చిన్నతనంలో బాగా తినేవారంట. ఈ పచ్చడి తినడం వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయంట. ఆ బెనిఫిట్స్ ఏంటో మా నాయనమ్మ ద్వారానే తెలుసుకుందాం. అది షుగర్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ ట్రబుల్కి బీపీ ఉన్న మంచిది. అది ఆటుకున్న మంచిది. గుండెకి సంబంధించిన పచ్చడి అది. అది తినాలన్నా ఆ నల్లేరు దొరకదు. తెచ్చుకొని తినేవాళ్ళు. మా నాయనమ్మ మా అమ్మ పెట్టేవాళ్ళు మాకు ఆ పచ్చడి. ఇంకా ఎందుకు లేట్, వెళ్ళి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.